నల్లధనానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న యోగా గురువు బాబా రామ్దేవ్ కేంద్రంపై ప్రత్యక్ష పోరుకు దిగారు. పార్లమెంటు ఎదుట ఆందోళనకు యత్నించిన రామ్దేవ్ను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు సోమవారం అర్ధరాత్రి ఆయన్ను విడుదల చేశారు. అయినా అంబేద్కర్ స్టేడియాన్ని వీడేందుకు నిరాకరించిన బాబా నల్లధనాన్ని తిరిగి తెచ్చేందుకు నిరాకరిస్తున్న కాంగ్రెస్ను 2014 ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. విదేశాల్లోని నల్లధనాన్ని దేశానికి రప్పించాలని డిమాండ్ చేస్తూ తాము చేపట్టిన ఉద్యమాన్ని పట్టించుకోకపోతే మహావిప్లవం తెస్తామని కేంద్రానికి అల్టిమేటం జారీ చేసిన యోగా గురు రామ్దేవ్ బాబా ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పైనే విల్లు ఎక్కుపెట్టారు. పార్లమెంట్లోనూ ప్రజల్లోనూ సంపూర్ణ మద్దతు లభిస్తుంటే ఒకే ఒక పార్టీ వ్యతిరేకిస్తోందని కాంగ్రెస్ పై పరోక్ష విమర్శలు గుప్పించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు. हमारी तात्कालिक योजना अगले लोकसभा चुनाव में, क्योंकि कांग्रेस काला धन दिलाना नहीं चाहती, भ्रष्टाचार मिटाना नहीं चाहती, इस देश के दलित, गरीब, वनवासी, आदिवासी जो उसको वोट करते, ये काला धन आ जाए तो दलित, वो वनवासी, आदिवासी, वो गरीब, वो पिछड़े वो लोग जो कांग्रेस जिनको अपना वोट मांगती है, वो मुसलमान लोग, अल्पसंख्यक समाज के लोग, उनको सबको न्याय मिल जाए. हम सबको बताएंगे इस बार, भाई इस पार्टी को वोट मत देना. एक पार्टी का बहिष्कार अगले लोकसभा चुनाव में किसको हराना है और किसको जिताना वो सब बताएंगे. हिंदुस्तान की राजनीति में अगले लोकसभा चुनाव में बहुत बड़ा परिवर्तन आएगा. సోమవారం పార్లమెంట్ ఎదుట ఆందోళనకు యత్నించిన బాబాను అనుచరులను అదుపులోకి తీసుకుని అంబేద్కర్ స్టేడియంకు తరలించిన పోలీసులు అర్ధరాత్రి విడుదల చేశారు. కానీ స్టేడియంను వదిలి వెళ్లేందుకు ససేమిరా అన్న రామ్దేవ్ తమ మద్దతుదారులందరికీ తక్షణమే భోజన సహా ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసన ఎప్పుడు వీడేది స్పష్టం చేయని ఆయన తుది శ్వాస వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. यहाँ कसाब जैसे आतंकवादी के ऊपर 25 करोड़ रुपए से ज्यादा खर्च कर दिया गया. इतने लोगों के भोजन और पानी के लिए 25,000 रुपए सरकार नहीं खर्च कर सकती तो देशभक्त है. देशद्रोहियों को बिरयानी और देशभक्तों को नसीब नहीं होता पानी. ఆగస్టు 15న స్వతంత్ర వేడుకల భద్రతా దృష్ట్యా స్టేడియంను ఖాళీ చేయాల్సిందిగా ఢిల్లీ పోలీసులు చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామన్న బాబా తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాలన్న ఆదేశాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. బాబా వైఖరిపై ఢిల్లీ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాల్లో పాల్గొనేందుకు ఆ మార్గం గుండానే ప్రధాని మన్మోహన్ సింగ్ ఎర్రకోటకు వెళ్తారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఆందోళన విరమించాలని పోలీసులు బాబాను కోరారు.